నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో భక్తులతో కిక్కిరిసిన వైష్ణవ ఆలయాలు, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. తిరుమల తరహాలోని శ్రీ లక్ష్మీ గోదాదేవి ఆంజనేయ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తులాభారం ఏర్పాటు చేశాం. దివంగత ఆదికేశవుల నాయుడు కుమార్తె తేజస్వి. తిరుపతి బైరాగి పట్టెడ తొక్కిసలాట్లో మృతి చెందిన 6 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ఆదికేశవుల నాయుడు తనయుడు DK శ్రీనివాస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వేడుకగా స్వర్ణ రథోత్సవం నిర్వహణ. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో దివంగత మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు నిర్మించిన శ్రీ లక్ష్మీ గోదాదేవి ఆంజనేయ స్వామి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదికేశవుల నాయుడు కుమార్తె తేజస్వి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనం, తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ధూప దీప నైవేద్య స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండపైన స్వామివారికి జరిగే ప్రతి కైంకర్యం ఈ ఆలయంలో కూడా జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అభిషేకాలు, వైకుంఠ ఏకాదశి అన్ని శుభదినాలలో స్వామివారికి కైంకర్యాలు నిర్వహించి భక్తులకు స్వామివారి కృపాకటాక్షం కలిగేలా చూస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నుండి తమ తల్లిదండ్రులైన దివంగత ఆదికేశవుల నాయుడు సత్యప్రభ ఆశయంలో భాగంగా స్వామివారి తులాభారాన్ని కూడా ఏర్పాటు చేశామని, భక్తులు ప్రతి ఒక్కరూ తులాభారం మొక్కులను ఏడాది నుండి ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు తీర్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివంగత ఆదికేశవుల నాయుడు కుటుంబ సభ్యులు, బల్జ సంక్షేమ సంఘం నాయకులు తులసిరాం, విశ్వనాథ్, ఆలయ మేనేజర్ ముని, ప్రధాన అర్చకులు తులసి తదితరులు పాల్గొన్నారు. భక్తులు కూడా బయట తెలియకుండా భక్తులు లోపలికి వచ్చి తులాభార కార్యక్రమం పూర్తి జరుగుతుంది. మన తులాభార సేవకులుగా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తులాభారానికి వచ్చి భక్తులు సార్ కొద్దిగా సార్ విమల్ ఇది రైస్ ఏడా ఇది అదేనా గోవింద 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 कृष्ण परमं
పట్టుకోండి. అదే చెప్తా నువ్వు రాయా అది వెచ్చివా నామం పెట్టండి స్వామి కొంచెం కొంచెం వెళ్ళం పెట్టండి వెంకటేశ ఇది కూడా సైడ్ చెప్పబ్బా గోవిందా కంప్యూటర్ పెట్టినారు మీరు ఇటు వచ్చేయండి. ఒకే నిమిషం అందరూ వచ్చాయండి. ఒక లడ్డు కూడా ప్రసాద్ ఎప్పుడు తినాలి మా సైలెంట్ మా ఆదికేశ్వర్ గారి చిరకాంక్ష కోరిక ఏంటంటే తిరుపతిలో ఎలాగ సేవలు జరుగుతున్నాయో
అలాగే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా సేవలు జరగాలని ఆయన కోరిక ఉండింది. సో అలాగే ఈ గుడి కట్టినప్పుడు ఇంకా ఒక్కొక్క సేవని ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసుకొని వస్తాను. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కానీ అభిషేకం కానీ తిరుపతిలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు తులాభారము ఇక్కడ పొడవుగా ఉంది. ఈరోజు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా 9 నక్షత్రం రోజు ఈరోజు తులాభారం సేవ కూడా ఇక్కడ ఆయన జ్ఞాపకార్థంగా కలియుగ వైకుంఠ వెంకటరమణ స్వామికి చేరాలని భక్తితోటి మేము ఇదంతా ముక్కోటి ఏకాదశి సందర్భంగా చిత్తూరు నగరంలోని వైష్ణవాలయాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరంలోని గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి మూలవర్లు విశేష అలంకరణలో ప్రకాశించారు. వైకుంఠ ద్వారంలో శ్రీమన్నారాయణుడు కొలువుదీరి భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తులసి స్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తరహాలోని చిత్తూరు నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దివంగత మాజీ ఎంపీ ఆదికేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత సత్యప్రభ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశామని పేర్కొన్నారు. అనిల్ బాబు అక్కడ పోయొచ్చు కదా రెడీ చేశారు ప్రశాంతంగా. సార్ ఫోటో తీయొద్దండి సార్ ప్లీజ్. సార్ రామా ముందురా ముందురా ముందురండి మా ముందురండి ముందుకు రమ్మంటారా పంపించు బానే రండి రండి తీసుకోవాలి.
జరగండి జరుగు జరగండి దేవుడు చూస్తారండి జరగండి చూస్తారండి దేవుడు చూస్తారండి జరగండి ఫోటోలు వెనకాల నిలబెట్టి తీసుకోండి ఫోటో పిల్లలు కట్టుకోవడం చూసుకున్నాను రండి భిన్న అట్లా ఏం పడుతుంది ఓకే లైన్లో మీరు అట్లా కొద్దిగా చెప్పుకోండి వస్తుందన్నా నేను ఇస్తా నీ ఇష్టం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీవానదీ తీరాన వెలసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ స్వామి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు అత్యంత విశేషముగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కీర్తిశేషులు టీకే సత్యప్రభా గారు, టీకే ఆదికేశవ నాయుడు గారు నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు విశేషముగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సూర్యోదయాత్పూర్వం 3 గంటలకు స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని
తరువాత హోమాల సేవ, అర్చన, వైకుంఠ గోపుర ద్వారంలో స్వామిని దర్శించుకొని మూలమూర్తిని దర్శించుకునే విధంగా అత్యంత విశేషమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే మన కోరికలన్నీ కూడా తీరి సకల సౌభాగ్యములు కలుగుతాయని శాస్త్రవచనం. తిరుమలలో ఏ విధంగా అయితే అర్చనాది కైంకర్యములు జరుగుతున్నాయో అదేవిధంగా వైఖానస సాంప్రదాయంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శన టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాటకు గురై 6 మంది మృతి చెందడం బాధాకరమని దివంగత ఆదికేశవ నాయుడు తనయుడు డికే శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చి బైరాగి పట్టెడ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలిసివేసిందని, తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులు 6 మంది మరణించడంతో పాటు తిరుపతిలోని స్థానికులు కూడా చాలా మంది గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మృతి చెందిన 6 మందికి ఒక్కొక్కరికి తన వంతు సహాయంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ వార్డు పరిధిలో నాణ్యత ప్రమాణాలు లేని మురికినీటి కాలువలు నిర్మించడం బాధాకరమని చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ వేపమాను వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్లలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మురుగునీటి కాలువ నిర్మాణ పనులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నగరపాలక అధికారులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే చిత్తూరు ఎమ్మెల్యే చొరవతో నగరం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇందులో భాగంగానే నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మురుగునీటి కాలువల ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ టెండర్లను చేపట్టిందని, ఇందులో వార్డుల పరిధిలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు మురుగునీటి కాలువ నిర్మాణ పనులలో చేతివాటాన్ని చూపిస్తున్నారని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా 36వ డివిజన్ వేపమాను వీధి నిలిచిందని తెలిపారు. మురికినీటి కాలువ నిర్మాణంలో భాగంగా నాణ్యత లేని మెటీరియల్ కాంట్రాక్ట్ వాడుతున్నారంటూ వార్డు ప్రజలు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 మూట సిమెంటుకు 18 గంపల ఇసుకతో పాటు 14 గంపల పరిమాణంతో నాణ్యత లేని కాలువను నిర్మిస్తున్నారని, అంతేకాకుండా కాలువకు అమర్చే ఇనుప డబ్బాలను సైతం అర్ధగంటలోనే తొలగిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై కాంట్రాక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేసుకోమంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిలో భాగంగా అటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కష్టపడుతుంటే కాంట్రాక్టర్లు ఇలాంటి పనులు చేయడం బాధాకరమని, ఇప్పటికైనా నగరపాలక అధికారులు చొరవ తీసుకొని నాణ్యత ప్రమాణాలతో కూడిన మురికి నీటి కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 9 ಅನ್ನ ಕೂಡ ಜಲ್ಲಿ 7 ಅನ್ನ ಕೂಡ ಸಿಮೆಂಟ್ వచ్చినాను వచ్చి అడిగినాను ఎంత ఇసుక వేస్తారు ఎంత జల్లి వేస్తారు అంటే నేను చూస్తే 9 ఇసుక 7 జల్లి చేసినారు. వదిలితే 9 వేసామారు ఉంది. అడిగినా మరి వేయకూడదంటే మళ్ళీ 6 నిలిపేస్తే కాంట్రాక్టర్ అడుగుతాడు, నువ్వేం అడిగేది, నువ్వెవరు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం, నీకు ఏదైనా ఉంటే నువ్వు ఆఫీస్లో మాట్లాడుకో అని చెప్పి గమ్మున చాడా ఎందుకు కొట్లాడు. ఎవరు రాలేదు. నేను వచ్చినప్పుడు ఎవరు లేదు ఆడ. ఆడ ఇష్టానికి పని చేస్తూ ఉంటే అమరుంటే ఆడ చూడ నాసిరకం చేస్తే ఆ యాడ నిలుస్తుంది, అన్నీ పడిపోయింది. అమరుంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానం రిప్లై చెప్పాను. వాటర్ లేకుండా 2 రోజులు వాళ్ళు ఇబ్బంది పడతావు అంటే నాకు సంబంధం, నాకు లాస్ ఇది వర్క్ ఎందుకు ఎత్తావు నువ్వు? లాస్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావు? ఎత్తమన్నారా? నువ్వు ఎత్తినప్పుడు దాన్ని సక్రమం చేయాలా, నీళ్ళు అందుబాటులో ఉండాలా. నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది పడినా తెలుసా 2 రోజులు. ట్యాంక్ అంటే ఇంటికి 10 బిందులు వస్తే ట్యాంక్ సరిపోతుందా? ఇప్పుడు 6 మంది ఉంటారు ఇంట్లో అంటే అన్నీ స్నానం చేయాలా, అన్నీ చేయాలంటే శుక్రవారం కదా.
10 బిందులు పెట్టుకో. అది నైట్ 10 గంటలకు 10 గంటలకు వచ్చింది ట్యాంకు. ఎట్లా అందుబాటులో ఉంటుంది? వైకుంఠ ఏకాదశి పండగ వేరే వస్తాను ఇంకా పండుగ, అందుకే ఇప్పుడు పండుగ వస్తూ ఉంది. తొందరగా చేస్తే కానీ వాళ్ళు ఎవరు లేకుండా చాలా చాలా ఘోరం వర్క్ ఇది. నువ్వు ఎవరు అడిగేది? ఇప్పుడు కాండిడేట్ వాడు సమాధానం చెప్పాలా, పబ్లిక్ రెస్పాన్సిబుల్ ఉండాలా. అది లేకుండా నువ్వు ఎవరు అడిగేదానికి? నువ్వు ఎవరు అంటే పబ్లిక్ కూడా అడగవచ్చు. దానికి నేనే అడగాల, వాళ్ళే అడగాలి, పబ్లిక్ కూడా అడగవచ్చు. వాళ్ళు ఇంటి ముందు చేసినప్పుడు వాళ్ళు అడుగుతారా ఖచ్చితంగా? ఎందుకు మరి జల్దీ చూడండి, ఎవరైనా చూడమండి. నాసి రకం దీనికి ఎవరైనా కంప్లైంట్ రాస్తాను, కమిషన్ కూడా కంప్లైంట్ పెడతాను నేను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు నియోజకవర్గ ఏఐటీయూసీ సమితి సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి అధ్యక్షతన స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించకుండా ఉన్న ఉద్యోగులను తొలగించడంలో ముందంజలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోళ్లుగా తీసుకువచ్చు కార్మికుల్లో కూడా భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. 2 రోజుల క్రితం రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమ పైన స్పందించకపోవడం ఆంధ్ర ప్రజలను మోసం చేయడమేనని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకురాకపోవడం బాధాకరమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకించకపోవడం ఉద్యోగ కార్మిక హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, విజయ్ కుమార్, మణి, కృష్ణ, వెంకటేష్, శంకర్, దామోదరం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గ జిల్లా సమావేశం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన కార్మికుల సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు ఈ యొక్క సమావేశం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత ప్రభుత్వంలో దాదాపు అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు అనేక సమ్మె చేస్తే వాళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు శిబిరాలు తీసుకొచ్చి టీడీపీ నాయకులందరూ కూడా మేము అధికారం వస్తే మీ జీతాలు పెంచుతాము, మహిళా కార్మికులకు అండగా ఉంటామని ఈ రోజు ఆశా అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, స్కూల్ ఆయామ సమస్యల్ని ఈ రోజు అనేక పోరాటాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం విలీనం చేసినారు. సంతోషం, విలీనం చేసినాయే కానీ ఆ కార్మికుల సమస్యల పైన ఇంతవరకు కూడా ఒక నిర్దిష్టమైన సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం ఈ రోజు ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో ఉద్యోగ కార్మికుల యొక్క ఆవేదనకు వారి యొక్క మళ్ళా మీకు తగిన గుణపాఠం తెలియపరచాలని ఈ సందర్భంగా చెప్తున్నాయి. మున్సిపల్ కార్మికులపై పోరాటం చేసినారు, సమ్మె చేసినారు. సమ్మె చేస్తే వారికి జీతాలు పెంచామని హామీ ఇచ్చి ఇంతవరకు జీతాలు పెంచడం, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సీనియారిటీ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామనేటువంటి ప్రభుత్వ మేనిఫెస్టోను కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో విద్యుత్ దీప అలంకరణలతో ముస్తాబు చేశారు. ఆపై ఉత్తర ద్వారానికి పూజలు నిర్వహించిన అనంతరం కర్పూర హారతులను సమర్పించి భక్తులను ఉత్తర ద్వారం నుండి ఆలయానికి అనుమతించారు. మూలవరులైన శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి తిరుప్పావై సేవ అర్చనలు పూజలు నిర్వహించిన అనంతరం పంచకలల హారతులను సమర్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని ఆలయ ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పరిసర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రథాన్ని అధిరోహించి 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణ రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవింద నామస్మరణలతో భక్తి శ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పలువురు రాజకీయ ప్రముఖులు, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక దర్శనానికి తీసుకువెళ్లగా వారంతా సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
బలవంతంగా మాట్లాడుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.